హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భోజన కుతూహలం. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో ఈ విధంగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మష్రూమ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై వేరే కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని వాటిలో 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఓ పావు టీ స్పూన్ సాజీరా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వీటిలో యాడ్ చేసుకొని ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలో ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటిలో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్ లైట్గా పైకి తేలుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటో పల్పుని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో పల్పు అనేది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తెలియేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ టమాటా పల్పు మొత్తం మష్రూమ్ ముక్కలకి మొత్తం పట్టేట్టుగా కలుపుకొని వీటిపై మూత పెట్టి వీటిని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక స్పూన్ జీడిపప్పు పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు పొడి వల్ల ఈ మష్రూమ్ మసాలా కర్రీకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత వీటిలో ఒక అర టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.